బండి చూడు ఎట్లా బండి మా పడుతుంది అది ఎప్పుడు పడుతుందో తెలియదు ఇది అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నైట్ అయితే తుల్జాపూర్లో స్టే చేసినాం మేము. నైట్ అయితే మాకు 12 అయింది తుల్జాపూర్ చేరుకోవడానికి. 650 కిలోమీటర్. ఇక రెడీ అయ్యి మేమైతే దర్శనం స్టార్ట్ చేస్తాం. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా ఉంది ఎంట్రన్స్లో. ఇదైతే గల్లీ, అమ్మవారి టెంపుల్ వెళ్ళే రూట్ ఇది. లోపల 500 మీటర్ ఉంటుంది కావచ్చు నడవడానికి దూరం. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8కి. ఇది అమ్మవారు టెంపుల్ ఎంట్రన్స్. ఇది మెయిన్ పెద్దగా ఉంది గేటు. చూడండి, ఇది లోపలికి ఎంట్రన్స్ అయ్యాక చూడండి, ఇక్కడ ఎదురుగా అయితే కోనేరు ఉంటుంది. కోనేరులో అయితే అందరు స్నానాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తాం కోనేరులో. ఇక్కడైతే అందరు స్నానాలు చేస్తున్నారు. చూడండి, స్నానం కోనేరు ఇది. చూడండి, ఇదైతే అమ్మవారి దర్శనం. క్యూ అయితే కాదు, ఇది వేరే దర్శనం. ఇది అమ్మవారి దర్శనం అయితే అటు ఎదురుగా ఉన్నది, లాస్ట్కి ఎదురుగా ఉన్నది. అది దర్శనంది, టెంపుల్కి వెళ్ళే రూట్ అది. చూడండి, ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వచ్చి క్యూ లైన్లో ఉన్నాం. ఇది జనరల్ క్యూ లైన్. స్పెషల్ ఎంట్రీ అయితే 500 అన్నారు ఇక్కడ. ఇక జనరల్ క్యూ లైన్ అయితే మాకు దర్శనం అయితే 1 అవర్ అయితే అయింది. మినిమం 1 అవర్లో అయితే బయటకు వచ్చేసాం మేము. లోపలైతే సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అన్నారు దర్శనానికి. సో మేము దర్శనం చేసుకొని అయితే ఇది బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ బయటకు వచ్చాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాం. ఇది అమ్మవారు గుడి ముంగట. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయ్యాక ఇక మేము బయటకు అయితే వెళ్తున్నాం. ఇక చూడండి, ఫైనల్ వ్యూ ఇది. వెళ్ళి టిఫిన్ చేయడానికి అయితే వెళ్తాం ఇప్పుడు మేము. ఇక ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, మేము బయటకు వచ్చాక ఇక్కడైతే టిఫిన్ చేసినాం. ఇది మలహార్ టిఫిన్ సెంటర్. ఇది ఇడ్లీ వడ మొత్తం టేస్ట్ అయితే మన సౌత్ సైడ్, మన తెలంగాణ టైపే ఉంది మొత్తం టేస్ట్ అయితే. ఇది సూపర్గా. ఒక ప్లేట్ వచ్చేసి 40 రూపాయలు, 40 రూపీస్. టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. తినైతే ఇక మేము బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సూపర్ టేస్ట్. ఇంకొక ప్లేట్ తింటే నైట్ వరకు అన్నది. ఇప్పుడు ఇంకో ప్లేట్ తింటే మనకు అవసరం లేదు, కానీ మిస్ అవుతుంది. మన వనభోజనం మిస్ అవుతుంది. ఒక్కటే ఇడ్లీ ఒక్క కూడా 30 కిలోమీటర్ ఊరి స్ట్రీట్ రైట్. హలో ఫ్రెండ్స్, తుల్జాపూర్ రైడ్ కంప్లీటెడ్. ఫస్ట్ డే కంప్లీట్. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి పటాన్చేరు. మధ్యలో అయితే ఇక 1-2 వరకు ఆకలి అవుతుంది. మళ్ళీ మంచిగా మళ్ళీ ఆకలి అవుతుంది. మాకైతే అయితే ఇప్పుడు అనిపించలేదు. ఏంది ఇప్పుడు టిఫిన్ చేసినాం. దోశ తింటాం మాత్రం బెస్ట్ ఉంటుంది. దోశ తిన్నాం కదా, మళ్ళీ ఒక 2 గంటలు కొడతాం. 2ంటికి ఎక్కడ మంచిగా చెట్టు కింద తీసి సైడ్కి హైవే మీద ఆగి మళ్ళీ మంచిగా వంట చికెన్ కూడా తీసుకున్నాం. అన్ని సామాన్లు వచ్చేసి చికెన్ 120, 240, 1 kg అంతే ఉంది. చలో ఇక రైట్. నెక్స్ట్ ఇక పటాన్చేరు. ఇక ఆన్ ద వే. ఈ నుంచి మళ్ళీ సేమ్ 52 నేషనల్ హైవే కదా. 52 కాదు, 250, 660 కాదు, ఓన్లీ 65. ఇప్పుడు పోయేది 652, 30 కిలోమీటర్స్ ఉంది. 650 దాని తర్వాత మళ్ళా 65 నేషనల్ హైవే రాస్తుంది. డైరెక్ట్ పటాన్చేరు. అది డైరెక్ట్ పటాన్చేరు. మళ్ళా కలుద్దాం నిమ్మలంగా.
ఫ్రెండ్స్ ఫైనల్గా తుల్జాపూర్ ట్రిప్ కంప్లీట్ చేసి మేమైతే పటాన్ చెరు బయలుదేరాం. ఈరోజు అయితే ట్రిప్లో ఇంకా 2 అయితే యాడ్ అవుతారు. వాళ్ళు కూడా సూరత్ నుండే వచ్చినారు. వాళ్ళనైతే మేము లింగంపల్లిలో పికప్ చేసుకోవాలి వాళ్ళని ఈరోజు నైట్ వరకు. చూడండి బండి చూడు ఎట్లా బండి మా పడుతుంది అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇది ఘోరం రాదు అయితే మస్తు ఘోరంగా ఉన్నది. చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వెగ్గిల్ అయితే ఎలా ఉన్నదో, మొత్తం కింద పడేటట్టు ఉంది మొత్తం వెగ్గిల్. ఇదైతే NH65 నేషనల్ హైవే, ఇది నాన్ స్టాప్ పటాన్ చెరువు. చూడండి ఇక మంచిగా హైదరాబాద్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు చూడండి, హైదరాబాద్, విజయవాడ, సంగారెడ్డి, ఈ 3 బోర్డు. హైదరాబాద్ అయితే 210 కిలోమీటర్, హైదరాబాద్ అయితే 210 ఉంది. కానీ మేము వెళ్ళాల్సింది పటాన్ చెరువు. మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఏం లేవుగా అక్కడ పెట్టాలి బండి. మంచిగా కదా చెక్ పోస్ట్ బండి చెక్ పోస్ట్ వెళ్తామంట. చూడలేరా పొరుసోలని? నీకు కూడా చూడలేదురా, నేను ఏమైనా చూసిందా? ఇట్లుంటుంది గాయస్, మాటల పడితే అట్లనే ఉంటుంది. మర్చిపోతాం, ఓన్లీ గుర్తు పెట్టుకో, ఓన్లీ కూడా పట్టుకున్నప్పుడు మీకు చూసినావా? పట్టుకున్నప్పుడు దేకదాగా అట్లా అట్లుంటుంది. ఇలా పోతాయి ధ్యానం పెట్టారు, ఏం పెట్టారు ఏమన్నా అంటే ఓన్లీ లెర్నింగ్ ఉన్నది. చూసినావా? లెర్నింగ్ పట్టుకొని ఇది కూడా వచ్చినాం ఫ్రెండ్స్. ఈ భరోసా మీద లొల్లి మీద మస్తు లొల్లి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూస్తాను అరే లేదు, జాగలేదు అసలే. దానికి ఉండొద్దా? ఉండదా లేదా? అసలు జాగలేదు. ముంగట వస్తాయట్టుంది నాకు తెలిసి. ఇలా పోదాం మరి. మంచిగా ఉందిరా మరి గట్టున్నది కథ. పిత్తిరిగా మంచిగా ఉందిరా. ఇదాన మంచి దొరికింది కదా. నువ్వు అన్నవానే నీకు సపరేట్గా ఒప్పుకున్నాము. 2 చెక్ పోస్టులు పోయినాయి. డైరెక్ట్ కర్ణాటక చెక్ పోస్ట్ అన్న బండి. చెక్ పోస్ట్ కర్ణాటక అనుకుందామా? బండి పెడతాం, బండి అలా పెట్టవచ్చు, అలా పెట్టవచ్చు బండి లోపల కింద. పోదాం ప్రైవేట్ జాగా అనుకుంటావు. బయట నుంచి లేదా ఇట్లా డౌన్? లేదు లేదు ఆడనుకుంటారా? లేదు అటు నుంచి మళ్ళీ రోడ్డు ఉన్నాయి కదా. రోడ్డు ఉన్నాయి కానీ అటు నుంచి ఇటు వస్తానికి రోడ్డు లేదురా. ఇక్కడ నుంచి అయితే ఉంది, వెనక నుంచి. ఇగో ఇడ లేదురా. ఇగో చూడు. ఇలా పోయి వాళ్ళు లోపల పెడదాం పా. లోపల పెట్టడానికి అట్లా వచ్చేది లేదు జాగా అంటున్నా. అరే ఇట్లనే పోదాం రా. ఇట్లా పోదామంటే ఇట్లా అక్కడ పెట్టుకున్నాడు కూర్చోవచ్చు. ఫ్లాట్ కాదు, జాగలే జాగలే మొత్తం ఇల్లు కడతారు కదా, వాడ పెట్టుకోవచ్చు. రకంగా ఏడు పెట్టు బండి. బండి రోడ్డు మీద పోతుంది రా. రోడ్డు మీద పోతాం. రోడ్డు మీదకి నువ్వు పోయిస్తాను. లోపల కానీ ఇంకా లోపల కానీ అమ్మమ్మా టెన్షన్ తీసుకోకపోతే. చెట్టు నీడ కొనుక్కుంటున్నాను. హల్దీ కట్ హల్దీ पूरा
వాడు ఉంది ఒక్కొక్క అయిపోయింది అప్పుడే అయిపోదు ఇంత తొందరగా అయిపోదు చాలే మాదైతే వీని బాధ వీంది గేలు మంచిగా అయిందా నాకు కింద పడుతుంది కింద పడకుండా పెట్టు గిన్నెస్ ఉంటాను రాదురా కాలుతుంది ఏం కాదు అదే అంట చెప్తే విన్నాడు అరే కాలుతుందిరా బా గరం గరం ఉన్నది అదే సీట్ రై మా సీమ్ అక్కడ బొక్కలా ఏ మాకు కొద్దిగా గ్రేవీ ఉంటే మంచిగా గ్రేవీ బాగానే ఉంది వేసుకుని రెండో వనభోజమా మనది ఇది చలో మా తీసుకుంటాను తీసుకో జోర్దారే చెట్టు నిమ్మకాయ కూడా మస్తు ఉన్నాయి ఇంకా అలా ఏదిరా ఇంకో ఇంకోటి వెనుక ఏడి పోయినా నిమ్మకాయలను ఉల్లిగడ్డ సైడ్ చేయాలి కొద్దిగా జబర్దస్త్ తెలంగాణ ఎంట్రీ అయినా పెట్టుకోరా తెలంగాణకి ఎంట్రీ అయిపోయినాం గైస్ తెలంగాణ అంటే తుల్జాపూర్ నుంచి మేము వచ్చిన రూట్ అయితే తుల్జాపూర్ టు 656 హైవే అక్కడ నుంచి క్రాసింగ్ చేసుకొని 65 హైవే ఎక్కినాం 65 హైవే అయితే నాట్ బ్యాడ్ మస్తు మంచిగా ఉంది 3 లైన్స్ కాదు కానీ 2 లైన్సే బట్ డీసెంట్ ఉంది రోడ్ ట్రై చేయొచ్చు వచ్చేటప్పుడు ఓకే గైస్ ఇది అయిపోయినాక మళ్ళీ చాలా అయిపోయిందేమో హలో ఫ్రెండ్స్ ఆడు గుర్తుతాడు అనుకోడు ఆడు కొడతా అదే జాబ్ వచ్చింది కదా నువ్వు ఆపు దాన్ని ఓని కొంచెం ఫ్రెండ్స్ పటాన్ చెరువు అయిపోయి మేమైతే లింగంపల్లి స్టేషన్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఒక రెడ్ టీ షర్ట్ ఉన్నాడు కదా, వీడైతే వచ్చినాడు ఒకడు, ఇంకొకడైతే లోపల ఉన్నట్టున్నాడు. లోపలికైతే వెళ్తున్నాం మేము. ఇది వచ్చేసి లింగంపల్లి స్టేషన్. గల్లీలో అయితే మామూలు చిన్నగా ఉంది గల్లీ, వెహికల్ పోయేటట్టు కూడా లేదు ఇందులో, ట్రాఫిక్ ఫుల్. చూడండి లింగంపల్లి స్టేషన్, లింగంపల్లి స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకో ఫ్రెండ్ ఎక్కడున్నాడో చూడాలి. లింగంపల్లి స్టేషన్ ఫుల్ హెవీ ట్రాఫిక్ హైదరాబాద్.
పటాన్ చెరువు నుండి ఇక్కడి వరకు రావడానికి అయితే మాకు గంటన్నర పట్టింది ఫ్రెండ్స్. హెవీ ట్రాఫిక్. అక్కడైతే ఏదో రోడ్డు రిపేర్ నడుస్తుందట, అందుకే. ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చినాడు ఎదురుగా, వీడు కూడా రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు. వీళ్ళిద్దరిని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ నుండి అయితే మళ్ళీ మేము పెళ్లి కొడుకు ఇంటికి అయితే వెళ్ళాలి. చూడండి, ఫైనల్గా వీళ్ళిద్దరిని పికప్ అయితే చేసుకున్నాం. ఇక్కడ నుండి అయితే ఇద్దరు ఆడే ఇల్లు, మళ్ళా మొత్తం 5 మెంబర్స్. ఇక ఇక్కడ నుండి టూర్ అయితే చూడండి, డే 2లో అయితే వీళ్ళిద్దరు నైట్ వరకు అయితే ఆడే ఇల్లు. డే 2లో అయితే ఇక మేము ముగ్గురేం ఫ్రెండ్స్. వీళ్ళు అయితే ఎండింగ్ కలిసినారు. డే 2లో అయిపోయింది ఫ్రెండ్స్. డే 3లో అయితే ఇక ఇంకో వీడియో వస్తుంది, ఏం చేసామో చూస్తాం. చూడండి, ఇదైతే పటాన్ చెరువు గల్లీ. మొత్తానికైతే గల్లీలు తిరిగి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే పట్టుకున్నాం గూగుల్ మ్యాప్ ద్వారా. ఇదైతే ఎంట్రన్స్. చూడండి, ఇక్కడ ఇంకా ఎంత లోపడుకుందో ఇల్లు అయితే వింది. ఇక్కడ అయితే ఇదే గల్లట్టుంది. మండప్ కనిపిస్తుంది, లైటింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అదే ఇల్లు, ఇదే ఇల్లు ఖచ్చితంగా. మొత్తానికి అయితే ఈరోజు ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం. డే 2ది ఇదే ఇల్లు, ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అయితే ఫస్ట్ టైం అయితే వచ్చేసాం మేము. డే 2 అయితే కంప్లీట్ చేసినాం. ఇక డే 3లో ఇక మేము ఇంకో వీడియో చూపిస్తాం. చూడండి ఏం చేసాము. బాయ్ ఫ్రెండ్స్.